హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా। ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఎన్నికలను ఎదుర్కోలేకనే ఫోన్ ట్యాపింగ్ ఈ కేసు విచారణ చేత కాకపోతే సిబిఐకి అప్పగించాలి। సీటుకు వాగ్మూలం ఇచ్చిన అనంతరం భాజపా ఎంపీ ఈటల రాజేందర్ నేతలు ప్రమోద్ రెడ్డి సతీష్ సాగర్లను కూడా విచారణకు హాజరు। ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నత్తనడకన సాగుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు। అధికారులు గత ప్రభుత్వానికి లోతత్తుగా వ్యవహరించారని ఆరోపించారు। ఎస్బీఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ నిబంధనలను అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని మండిపడ్డారు। మంగళవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీటు ముందు వాగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడాడు। ఫోన్ ట్యాపింగ్ లో నేను మొదటి బాధితుడిని, నా కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, గన్మెన్లపై నిఘా పెట్టారు। మునుగోడు ఉప ఎన్నికలపై నిఘా పెట్టారు। మునుగోడు ఎన్నికల సమయంలో మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని, ఎన్నికలు ధైర్యంగా ఎదుర్కోలేకనే వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని, నిన్న జడ్జీలు మంత్రులు ఫోన్లు ట్యాపింగ్ చేశారు। గతంలో ఇంటెలిజెన్స్ కేసీఆర్ వద్దనే ఉండేది। ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ చేసి ఏడాదిన్నర కావస్తుంది। భారత కాంగ్రెస్ లాలూచి పడకపోతే విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి। రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేత కాకపోతే సిబిఐకి అప్పగించాలని ఈటల పేర్కొన్నారు। భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ రెడ్డి, కొంపెల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు పెద్ద బుద్ధుల సతీష్ సాగర్ కూడా సీటు విచారణకు హాజరయ్యారు। ఎన్నికల సమయంలో తన 2 ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు సీటు అధికారులు చెప్పారని ప్రమోద్ రెడ్డి వెల్లడించారు। దేశ రక్షణ భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను రాజకీయం కోసం వాడుకున్నారని మండిపడ్డారు। కాగా ఈటల బారాస నుంచి భాజపాలో చేరిన సమయంలోనే సతీష్ కూడా భారతీయ జనతా పార్టీలో ఈటలతో సహా చేరారు। అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే నన్ను ఎదుర్కోలేకనే ఫోన్ ట్యాపింగ్ చేశారని నిన్న సీటు ముందు విచారణకు హాజరైన ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు। అలాగే సిబిఐ కూడా ఈ కేసు చేత కాకపోతే సిబిఐకి అప్పగించాలని, ప్రభుత్వం కేసీఆర్కి తలొగ్గు పనిచేస్తుందని, అక్కడున్న అధికారులు కానీ ప్రతి ఒక్క శాఖకు చెందిన అధికారులు కేసీఆర్ తొత్తులుగా పనిచేస్తున్నారు, దాన్ని మీరు గమనించాల్సిన విషయం ఉంది। మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పగించి ఈ కేసుపై విచారణ చేయాలని నిన్న మండిపడ్డారు। అలాగే నా డ్రైవరు, నా కుటుంబ సభ్యులపైన నా ఫోన్లపైన కూడా ట్యాపింగ్ జరిగింది, దీనిపై సమగ్ర విచారణకు హాజరైనాను। అలాగే సీట్ అడిగిన ప్రశ్నలకన్నీ బదులిచ్చాను, ఎప్పుడు నా వల్ల ఈ సీటుకు ఎలాంటి ఉపయోగం ఉన్నా తక్షణమే స్పందించి విచారణకు హాజరవుతానని నిన్న ఈటల రాజేందర్ గారు మీడియా సమావేశంలో వెల్లడించారు। ఓకే, మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా। నేను మీ సురేష్। ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా। థ్యాంక్ యూ। జై హింద్।